టాలీవుడ్ హిస్టరీలో క్లాసిక్‌గా నిలిచిన చిత్రం 'గుండమ్మ కథ'. సీనియర్‌లైన ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, జమున గారు, సావిత్రి గారు లాంటి మహానటీనటులు నటించిన ఈ చిత్రం ఇప్పటికే ఒక క్లాసిక్ అని చెప్పవచ్చు. కమలాకర్ కామేశ్వరరావు దర్శకత్వంలో 1962లో విజయ్ వాహిని సంస్థ నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని 'గుండమ్మ కథ 2' తీయాలని ఎన్నో సార్లు ప్రయత్నించారు. గతంలో బాలకృష్ణ, నాగార్జునతో ఈ చిత్రం రీమేక్ చేయాలని చూశారు. కానీ అప్పుడు అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్, నాగచైతన్యతో 'గుండమ్మ కథ' రీమేక్ చేయాలని భావిస్తున్నారట. 'గుండమ్మ కథ' ఒక క్లాసిక్ సినిమా. అలాంటి చిత్రాన్ని రీమేక్ చేస్తే ఖచ్చితంగా న్యాయం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తరహాలో కథను ఎంచుకోవాలంటే ఒక సాహసమని చెప్పాలి. ఇక 'గుండమ్మ కథ' రీమేక్ చేయాలని ఎన్టీఆర్, నాగచైతన్య ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి క్లాసిక్ చిత్రాలు అనుకున్న స్థాయిలో తీసే దర్శకుడు లేకపోవడంతో ఈ చిత్రం ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు అశ్విన్ రూపంలో ఒక మంచి దర్శకుడు దొరికాడు. సావిత్రి గారు బయోపిక్‌ని మహానటిగా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ కాలం నాటి పాత్రలను, విజువల్స్ మహానటిలో కళ్లకు కట్టినట్టుగా నాగ్ అశ్విన్ చూపించాడు. దాంతో ఇప్పుడు 'గుండమ్మ కథ 2' వచ్చే ఛాన్స్ ఉంది. మేకర్స్ కూడా ఇప్పుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య, ఎన్టీఆర్‌లతో 'గుండమ్మ కథ' రీమేక్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఫ్యామిలీ చిత్రాలకు, ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి 'గుండమ్మ కథ'ను ఎన్టీఆర్, నాగచైతన్య రీమేక్ చేస్తే ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ అయ్యే అవకాశం ఉంది. అప్పట్లో షేక్స్పియర్ రాసిన 'ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ' అనే నాటకంలో కొన్ని పాత్రలు చిత్రీకరణ వాడుకుంటూ తెలుగు సంప్రదాయం ప్రకారం కొన్ని మార్పులు చేశారు. అప్పటిదాకా పౌరాణిక చిత్రాలకే దర్శకత్వం వహించిన కామేశ్వరరావు ఈ సినిమాతో మొదటిసారిగా సాంఘిక చిత్రాన్ని తీశాడు. అప్పట్లో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీస్టార్. కానీ 'గుండమ్మ కథ' అని సూర్యకాంతం పాత్ర పేరు మీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యమని విశ్లేషకులు ప్రస్తావిస్తారు. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి విజయాన్ని సమకూర్చాయి. గుండమ్మ సూర్యకాంతం భర్త చనిపోయిన ఇల్లాలు ఆమెకి గయ్యాళిగా ఊళ్లో పేరుంటుంది. ఆమె సవతి కూతురు లక్ష్మీ సావిత్రి, స్వంత కూతురు సరోజ, కొడుకు హరినాథ్ ఉంటారు. ఇంటి చాకిరీ మొత్తం లక్ష్మి పడితే సరోజ మాత్రం ఏ పని పాటలు రాకుండా పెంకిగా తయారవుతుంది. లక్ష్మికి ఎవరైనా వెనుక ముందు లేని పనివాడికి ఇచ్చి చేసి ఇంట్లో శాశ్వతంగా ఇద్దరిని పనివాళ్ళలా ఉంచాలని సరోజకు బాగా డబ్బున్న చదువుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకోవాలని గుండమ్మ ఆలోచన. సరోజకు గుండమ్మ పెళ్లి చేయాలని ప్రయత్నించినప్పుడల్లా ఆమె తమ్ముడు వరసయ్య, గుంటయ్య, రమణారెడ్డి పెళ్లి చెడగొడుతుంటాడు. ఎలాగైనా హత్య చేసి జైల్లో ఉన్న తన కొడుకు రాజనాల విడుదలయ్యాక అతనికి ఇచ్చి చేయాలని అతని పథకం. ఇలాంటి సమయంలో జమీందారు రామభద్రయ్య, ఎస్వి రంగారావు ఇద్దరు కొడుకులు, గుండమ్మ కథ ఇద్దరు కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేయవచ్చునన్న సంబంధం వస్తుంది. రామభద్రయ్య చనిపోయిన తన స్నేహితుడి కుటుంబమేనని తెలియడంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి పరిస్థితి అర్థం చేసుకుంటాడు. లక్ష్మిని పెద్ద కొడుక్కి చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదని, మరోవైపు సరోజన పెంకితనం, బద్ధకం, తల్లి పెంపకం లోపం వచ్చినవేనని, పిల్ల మాత్రం మంచిదేనని అంచనా వేస్తాడు. ఇలా ఇద్దరూ తన కొడుకులకు సరిపోయే పెళ్లి కూతుళ్లే అయినా గుండమ్మ, గుంటయ్య ఈ పెళ్లిళ్లు పడనివ్వరని ఆలోచనతో తన కొడుకులు ఆంజనేయ ప్రసాద్, ఎన్టీ రామారావు, రాజా అక్కినేని నాగేశ్వరరావును పిలిచి పరిస్థితులు వివరిస్తారు. పథకం ప్రకారం పెద్ద కొడుకు ఆంజనేయ ప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మించి మనసున్నవాడిగా ఆకర్షిస్తాడు. రాజా ఆస్తిపరుడేనని రామభద్రయ్య కొడుకుని అంజి ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్లికి అంగీకరిస్తుంది. ఇక ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలా పెళ్లి చేసుకున్నారు అన్నది కథ. ఈ చిత్రాన్ని నేటి తరం ప్రేక్షకులకు అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ చిత్రాలు నిర్మించే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దత్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఎన్టీఆర్, నాగ చైతన్యతో 'గుండమ్మ కథ' రీమేక్ చేయాలని ఆయన మనసులో కూడా ఉందట. ఇక ఎన్టీఆర్ కూడా వరుసగా కమర్షియల్ చిత్రాలు, మాస్ చిత్రాలు చేస్తున్నాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.